గుజరాత్లోని రాజ్కోట్లో జరిగిన ఘోర ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలాన్ని సిటీ అధికారులు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై విచారణ మొదలుపెట్టారు. అటు సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకుంటామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక గేమ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ పోలంకి, మేనేజర్ నితిన్ జైన్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీల సహాయంతో శిథిలాలు తొలగిస్తున్నారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిన్న టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో చాలా మంది తమ పిల్లలతో కలిసి సరదాగా గేమింగ్ జోన్కు వచ్చారు. మంటలు ఒక్కసారిగా అక్కడ ఉన్నవారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసేలోపే పైకప్పు కూలిపోవడం వల్ల బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మంటల్లో 27 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని రాజ్కోట్ పోలీసులు తెలిపారు. డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోవడంతో చనిపోయిన వారిని గుర్తించడం కష్టంగా ఉంది. దీంతో DNA టెస్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు పోలీసులు. అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. చిన్నారులు సహా పలువురి ప్రాణాలను కబలించిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల గురించి ఆరా తీశారు. తన ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల గురించేనని ప్రధాని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 4 లక్షలు, గాయపడిన వారికి 50,000 అందజేస్తామన్నారు. ఘటనా స్థలంలో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ సాయం అందించాలని రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లకు సూచించారు. बड़ी कमनसीब दुर्घटना हुई है। ये बहुत कमनसीब और बहुत दुखद घटना हुई है। उसकी पूरी इंक्वायरी के लिए एक सीट जो बनाई है उसमें हमारे साथ डायरेक्टर FSL संघवी साहब, मैं, फायर के कुछ ऑफिसर्स, उन सबकी एक सीट है जो अभी शुरू से काम करेगी। किस डिपार्टमेंट में क्या क्या किया गया है उसकी पूरी तहकीकात होगी और क्या कौन जिम्मेदार है, क्या गलतियां हुई है, फ्यूचर में ऐसा बनाव नहीं बने उसके लिए क्या करना चाहिए, ये सारी चीजों को हम पूरी तह तक जाके उसकी पूरी तहकीकात करेंगे। अभी गृह मंत्री साहब और CM साहब भी आने वाले हैं और हम लोग पूरी निष्ठा और ईमानदारी से इन बच्चों की जो दुर्घटना हुई है, मौत हुई है, उन्हें न्याय देने के लिए पूर्ण रूप कटिबद्ध है। थैंक यू सर। बेसिक चर्चा हुई है, कॉर्पोरेशन के अधिकारी भी थे, परमिशन के लेके बेसिक कोई बात अभी तो हम इंक्वायरी करेंगे उसके बाद।